కానీ నాకు ఏ రోజు డబ్బు లేదన్న ఆలోచన వచ్చేది. నేను అరుణాచలం వెళ్ళడానికి ఎంతవరకు సన్నిద్ధం నేను ఫైనాన్షియల్లీ, శారీరకం ఆరోగ్యంగా కానీ, హెల్దీ కానీ, ఇవన్నీ రకాల నేను ఆలోచిస్తే నా దృష్టిలో మినిమంగా కనిపించేది ఫైనాన్షియల్ స్టేటస్. మ్యాక్సిమంగా కనిపించేది ఏంటి అంటే పిల్లలకి నా అండ కావాలి, అమ్మ నాన్న చూసుకుంటున్నారు. నాకు మా అమ్మ కూడా నా దగ్గర ఉండేవాళ్ళు. ఆ ఉండడం కూడా ఎలా ఉండేవారంటే పాపం వాళ్ళు అమ్మ నాన్నకి తోచిందేదో అమ్మ నాన్న ఇస్తూ ఉండేవారు, నాకు మా అమ్మమ్మకి తోచిందేదో మా అమ్మమ్మ ఇస్తూ ఉండేవారు, నేనేదో మా మరిది కొంచెం నాకు ఇస్తూ ఉండేవారు. ఇవన్నీ ఇంటికి సరిపోతూ ఉండేవి అన్నమాట. ఆ రకంగా కొంచెం దాంట్లో మిగుల్చుకోవటం, ఆ మిగిలిన దాంతో ఎంత మినిమంగా నేను వెళ్ళగలనో ఆలోచించేదాన్ని. నేను 700-800తోటి అరుణాచలం వెళ్ళొచ్చిన రోజులు ఉన్నాయి, ఇంకా తక్కువతో కూడా. 700-800 కూడా కాదు, ఇంకా తక్కువతో కూడా వెళ్ళొచ్చిన రోజులు ఉన్నాయి. అంటే డబ్బు అనేది నాకు అసలు పెద్ద పట్టింపుగా ఉండేది కాదు, వెళ్ళిపోతూ ఉండేది అనమాట. మా అమ్మగారు అనేవాళ్ళు, ఏమే పౌర్ణమి చతుర్దశి వచ్చేస్తుంది అని అంటే, అమ్మ అయితే ఎల్లుండి పౌర్ణమ అని అంటే, రాత్రి గల పౌర్ణమ ఎల్లుండా అంటే అవుననేవారు. టక్కుని వెళ్ళిపోయేదాన్ని అంతే. ఓ చిన్న బ్యాగ్లో ఒక చుడిదార్ వేసుకుని ట్రైన్ ఎక్కేసేదాన్ని. చార్మినార్ ఏదో ఒకటి పట్టుకుని ఎక్కేస్తే ఎంత ఉండేది అప్పుడు నాకు, 70 రూపాయలు 80 రూపాయలు ఉండేది జనరల్ టికెట్. బాత్రూమ్ దగ్గరైనా సరే కూర్చుని వెళ్ళిపోయేదాన్ని. దిగి అక్కడి నుంచి బస్కి వెళ్తే 30 రూపాయలు ఎంతో ఉండేది, 100 రూపాయలు. 100 రూపాయలు అయ్యి నేను గోడ నానుకుని ఉంటుంది బాత్రూమ్స్. అలా ఆల్మోస్ట్ 12-13 నేను ఇదే టైప్లో చేశాను. బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉండదు, జస్ట్ వీధి నల్లాలు ఉంటాయి. అక్కడ స్నానం చేసేసి తడిబట్టతో వెళ్ళకూడదు అనేవారు గుడి లోపలికి. అందుకని ఈ లోపల ఏం చేసేదాన్ని అంటే, బయట గుళ్ళన్నీ దర్శనం చేసుకుని ఆ బట్టలు ఆరిపోతాయి. ఆరిన తర్వాత దర్శనానికి వెళ్ళేదాన్ని. లోపలికి వెళ్ళి ఇంకా వరుసగా దర్శనం మొదలుపెట్టి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టుకునేదాన్ని అనమాట. అలసిపోయేదాన్ని. అలసిపోయి అక్కడే అరుగు ఉండేది. కుబేర నాకు ఒక రకంగా గురోపదేశం, అరుణాచల ప్రదక్షిణ నేను ఎలా చేస్తే అది కరెక్టు, అది నిజంగా కరెక్ట్ అవునో కాదో ఈ రోజు వరకు కూడా నేను దేన్ని అడగను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరినైనా నిన్ను అడిగితే నువ్వు ఒకటి చెప్తావు, అతన్ని అడిగితే అతను ఇంకోటి చెప్తాడు. వీళ్ళందరివి వేరు ఉంటాయి అభిప్రాయాలు. ఏది ఫాలో అవ్వను నేను. అందుకని నేను అవేవి తీసుకోను అనమాట, అసలు వినను. అందుకనే విన్నానంటే నాకు 12 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 12 క్వశ్చన్స్లోకి నేను వెళ్ళడం ఎందుకు? నాకు గురువు గారు ఒక మాట చెప్పారు, ఏమన్నారు, నువ్వు అరుణాచలం వెళ్ళి స్నానం చేసి తడిబట్ట అయినా పర్వాలేదు. చాలామంది అంటారు శివదర్శనానికి తడిబట్ట పనికిరాదంటారు. అందుకని మా అమ్మగారే చెప్పారు, అమ్మ శివదర్శనం తడిబట్ట పనికిరాదని. గురువుగారు ఏమన్నారు, స్నానం చేసి వెళ్ళాలి, బట్టంతా తడిపేసుకుని వెళ్ళాలి అని. అందుకని వీధి నల్లా దగ్గర స్నానం చేసేసేదాన్ని. స్నానం చేసి మా అమ్మగారు చెప్పిన మాట ఏంటి, నాకు ఇద్దరే కదా మెయిన్ గురువులు, తడిబట్టతో వెళ్ళకూడదమ్మా అన్నారు. అందుకని ఏం చేసేదాన్ని, ఆరే వరకు కూర్చునేదాన్ని. అరుణాచలంలో నిమిషంలో ఆరిపోతాయి బట్టలు ఆరడానికి అది పెద్ద ఇది కాదు. ఎందుకంటే కొంచెం వెచ్చదనం ఉన్న టైంలో వెళ్ళామనుకో మనం కూడా ఆరిపోతాం అక్కడ. సౌత్ అది తమిళనాడు కదా. అవును. ఒకవేళ పొడి బట్టలతో వెళ్ళామనుకో చెమటలకి బట్టలు తడిసిపోతాయి. అంటే తడి బట్టతోటి వెళ్తున్నాం, పొడి బట్టతోటి వెళ్తున్నాం అక్కడ. అందుకని ఇంకా ఆ బట్ట అనేది కూడా నేను తీసి పడేసాను మైండ్ నుంచి, ఆలోచన తీసేసా. నాకు నేనే అది నిజంగానే ఇప్పుడు ఏ గురువుల దగ్గరికైనా ఈ మాటలు వెళ్ళి ఈవిడ వక్రీకరిస్తోంది అది ఇది అంటే కూడా అది నా ప్రాబ్లం కాదు, అసలు వినేవాళ్ళ ప్రాబ్లం. అందుకని అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. కానీ నేను చేసిన నా యాత్రదే నేను చెప్తున్నాను, అంతేగాని నేను అరుణాచలం పర్టికులర్గా ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని నేను చెప్పట్లేదు. అరుణాచలంలో ఎలా చేయాలని వాళ్ళ గురువులు చెప్తారో అలాగే చెయ్యండి. కానీ నేను చేసిన యాత్రా విశేషాలు ఏంటి అంటే, ఆ బట్ట అనేది ఆ తడి అనేది నేను పట్టించుకోను. నాకు ఎలా వీలుగా ఉంటే అలా దర్శనానికి మొదలు పెడతాను.